మొన్న ఈ మధ్య నేను కాశీ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు రోప్వే ఏర్పాటు చేయబోతున్నారు. డైరెక్ట్గా ఊరు బయట నుంచి నేరుగా గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అది జరిగితే బోల్డ్ అంత హాయి, ట్రాఫిక్ తలనొప్పి ఉండదు. ఎందుకంటే అక్కడ 4 అడుగులు వేయాలన్నా పెద్ద తలనొప్పి. అక్కడ గుడి దగ్గరకు కూడా మనం డైరెక్ట్గా వెళ్ళలేం. చివరిని ఎక్కడో ఆపేస్తారు థియేటర్ దగ్గరలో, అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి. లేదంటే ఒక సర్టన్ టైంలో 2 గంటలు 3 గంటల పాటు మాత్రమే ఈ రిక్షాలను అనుమతించేటటువంటి సిచ్యుయేషన్ అక్కడ. ఆ రిక్షాల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే అప్పుడు మరి మీకేమవ్వదా అంటే, ఏముంటుందయ్యా మెయిన్ గుడికి వెళ్ళడానికి అట్లయితేనే బెటరు. వచ్చిన వాళ్ళు ఉట్టి ఆ గుడికి వెళ్ళరు కదా, మిగతా గుళ్ళు అన్నీ ఉంటారు కదా, వాటిని మేము తిప్పుతాము, అప్పుడు హాయిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అంటే అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అక్కడ ఉన్నటువంటి రిక్షాలు, ఆటో వాళ్ళల్లో. బట్ వైష్ణోదేవి టెంపుల్ దగ్గర మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఉట్టి గుడి దగ్గరికి వెళ్తారా, చుట్టుపక్కల పరిసరాలు కూడా చూస్తారు కదా. వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి రోప్వే వలన తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. 72 గంటల బంద్కి పిలుపునిచ్చారు. రోప్వే ప్రాజెక్ట్ నిలిపివేయాలని చెప్పేసి. అంటే ముందు దేవుడి దగ్గర దర్శనానికంటే కూడా అదే అంటారు కదా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని చెప్పేసి. గుడి ఉంది, గుడి దగ్గర బ్రతకడం కోసం షాపులు పెట్టుకొని ఇస్తే ఇప్పుడు ఆ షాపులు బ్రతకడం కోసం గుడి దగ్గరికి నేరుగా వెళ్ళే అవకాశం లేకుండా చూస్తారంట వీళ్ళు.